ఆధునిక కాలంలో యువత సాంప్రదాయ వృత్తులకు దూరమవుతున్న వేళ ఓ యువకుడు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. చదువుతో పాటు మన మూలాలను, కుల వృత్తిని మరవకూడదు అని నిరూపిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మడ్డి హేమ సుందర్ గౌడ్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఉన్నత చదువులు చదువుకుంటూనే తన తండ్రి మడ్డి మహేష్ గౌడ్కు ఆసరాగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే తమ కుల వృత్తి అయిన గీత కార్మిక వృత్తిని చేపట్టాడు. కాలేజీ సమయం ముగిశాక మిగిలిన సమయంలో ఎంతో నైపుణ్యంతో తాటి చెట్లు ఎక్కుతూ కళ్ళు గీస్తున్నాడు. నేటి తరం యువత శ్రమతో కూడిన కుల వృత్తుల వైపు మొగ్గు చూపని తరుణంలో సుందర్ గౌడ్ ఏ మాత్రం సంకోచించకుండా తాటి చెట్లు ఎక్కుతూ గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చదువు ఎంత ముఖ్యమో మన సంస్కృతిని, కష్టపడే తత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని, కుల వృత్తిని గౌరవించడం చిన్నతనం కాదు అని సుందర్ గౌడ్ అంటున్నాడు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సుందర్ గౌడ్ను బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలు సైతం అభినందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హేమసుందర్ గౌడ్. నాన్న పేరు హేమసుందర్. మా గ్రామం బ్రాహ్మణపల్లి, మండలాంతర్గం, జిల్లా పెద్దపల్లి. ఇది మా ముత్తాతల నుండి వచ్చే కుల వృత్తి. మా నాన్నలు నేర్చుకున్నారు, ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా. నేను ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, గౌడ్ జూనియర్ కాలేజ్ రామగుండం. అందరూ కుల వృత్తిని మర్చిపోకండి, కుల వృత్తి నేర్చుకోండి. ఎన్ని జాబులు వచ్చినా ఏమొచ్చినా మన కుల వృత్తి మనకు ఉండాలి. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, ఎన్ని పై ఉద్యోగాలు వచ్చినా మన కుల వృత్తి మనకు ఉండాలి. మా నాన్నకు చేయితోడుగా ఉండాలి. ఈ చెడు అలవాటులో దూరం ఉండి కుల వృత్తి నేర్చుకొని నాన్నకు చేయితోడు ఉండి